భార్య, ఏమండి మన పక్కింటి వాళ్ళ అమ్మాయికి మ్యాథ్స్లో 100కి 99 మార్కులు వచ్చాయంట. భర్త, మిగిలిన 1 మార్క్ ఎవడెత్తుకెళ్ళాడట? భార్య, ఇంకెవడు మన పుత్రరత్నమే. అరే సుబ్బు, ఒక పొలాన్ని దున్నడానికి ఇద్దరికి 4 రోజులు పట్టింది. అదే పొలాన్ని దున్నడానికి 8 మందికి ఎన్ని రోజులు పడుతుంది? సుబ్బు, మీరు అడిగిన ప్రశ్న తప్పు సార్. టీచర్, అందులో తప్పేముంది? సుబ్బు, అప్పటికే దున్నేసిన పొలాన్ని మరోసారి ఎలా దున్నుతారు సార్? భోజనం చేస్తూ మీరు ఎవరి తరపు? వాళ్ళు అవతలి వ్యక్తి. మేము పెళ్లి కూతురు తరపు. మరి మీరు? మేము పెళ్లి కూతురు తరపు. మూడో వ్యక్తి అన్నాడు. తింటే తిన్నారు కానీ ఇది తద్దినం భోజనం, పెళ్లి భోజనం కాదు. నచ్చితే లైక్ చేయండి. ఏరా హరీష్, ఈరోజు పరీక్ష ఎలా రాసావు? హరీష్, అందులో అన్నీ నాకు తెలియని ప్రశ్నలే ఉన్నాయి నాన్న. తండ్రి, అయితే ఏం రాసావు మరి? హరీష్, టీచర్కి తెలియని జవాబులు రాసొచ్చాను నాయన. ప్రపంచంలోకెల్లా పిరికైనవి ఏమిటి? బంటి, చెప్పులు, బూట్లు. టీచర్, టీచర్ అదేలా? బంటి, అవి తోడు లేకుండా ఉండలేవు కాబట్టి. నచ్చితే లైక్ చేయండి. పొద్దున్నే ఏంటో నాకు ఈ బాధలు. వాకింగ్కి వెళ్దామంటే బండి తాళం కనిపించట్లేదు. నేనొక్కడినే వెళ్తే మళ్ళీ అది లావైపోతుంది కదా పాప. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు గుడికి వెళ్ళొచ్చి ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందోనని కంగారు పడి అత్తగారు దగ్గరికి తీసుకొని ఓదార్చి విషయం అడిగింది. అత్తగారు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కోడలు, నేను జుట్టు దుబ్బగడ్డిలా, నా మాట కాకిలా, నా ముక్కు గద్దలా, నేను సిలిండర్లా ఉన్నానా? అత్తగారు, అయ్యయ్యో, అలా ఎవరన్నారమ్మా? కోడలు, గుడికి వెళ్ళాను కదా, అక్కడ మన కాలనీ వాళ్ళు అచ్చం నువ్వు మీ అత్తగారిలా ఉన్నావమ్మా అన్నారు. Please like and subscribe my channel for more videos.